నేరెళ్ళ గోవిందపల్లె శ్రీ మహాశివరాత్రి సందర్భంగా పురస్కరించుకుని శ్రీ సాంబశివ దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ప్రతి సంవత్సరం ఎడ్ల బండ్ల పోటీలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా దాతల సహకారంతో ఎడ్ల బండ్ల పోటీలు నిర్వహిస్తున్నాం. ఎడ్ల బండ్ల పోటీలకు ఆదిలాబాద్, మంచిర్యాల, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల నుంచి హలో హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనం ధర్మపురి దగ్గర నేరెళ్ళ దగ్గర అయితే సాంబశివుని జాతర అయితే జరుగుతుంది. ఇక్కడికైతే మనం అయితే రావడం జరిగింది. ప్లస్ ఇక్కడ మనకు ఇవాళ కచ్చరాల పోటీలు అయితే జరుగుతాయి. అయితే మన తెలంగాణలో అయితే నేనైతే కచ్చరాల పోటీలు జరగంగా అయితే మనం చూడలేదు ఇవరకు అయితే ఒకసారి అయితే గుడిని అయితే చూద్దాం పదండి. కచ్చరాల పోటీలు అయితే మనం చూపిస్తాను, అది కూడా వీడియో. ఇది వచ్చేసి దేవుని గుడి అండి. ఇది అయితే జంగల్ గుట్టలలో ఉంటుంది. మెయిన్ రోడ్ నుంచి 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇది వచ్చేసి దేవుని దగ్గర రథం. ఇది వచ్చేసి శివరాత్రి అప్పుడైతే జరుగుతుంది. శివరాత్రి అప్పుడైతే బాగా అంగరంగ మస్తు జరుగుతుంది జాతర. వచ్చేసి చూస్తారు కదా, గుడి లోపలికి అయితే వస్తున్నాం మనం. గుడి లోపల అయితే 2 days అయిపోతుంది. మనకు జాతర అయిపోయాక లాస్ట్ రోజు అయితే మనకి ఇది కచ్చరాలకు సంబంధించిన పోటీలు అయితే పెడతారు. ఎడ్ల కచ్చరాల పోటీలు. ప్రజెంట్ అయితే గుడి అయితే మస్తు ఉంది. ఎప్పుడైనా రావాలనుకున్న వాళ్ళు అయితే ఇక్కడికి వస్తే బాగుంటుంది. వాతావరణం కూడా మస్తు ఎక్సలెంట్గా ఉంది. ఇది వచ్చేసి ఎందుకంటే మొత్తం అడవి ప్రాంతంలో ఉంటుంది కాబట్టి మస్తు ఉంది. ఇది వచ్చేసి కచ్చరాల పోటీలు అని చెప్పాను కదా. ఇక్కడికైతే జతలుగా అయితే ట్యాక్సీల మీద అయితే రావడం జరుగుతుంది. వచ్చేసి 2 ట్యాక్సీల మీద 2 జతల ఎడ్లు ప్లస్ కచ్చరాలు అయితే తీసుకురావడం జరిగింది. చూస్తారు కదా ఎలాంటి మోడల్ అయితే వాళ్ళు చేయించుకోవడం జరిగిందో. ఈ మోడల్ అయితే బాగుంది చూసుకోవడానికి అయితే, ఎందుకంటే లైట్ వెయిట్ బండ్లు ఇవి. ఎందుకంటే ఎడ్లు కూడా ఉరకడానికి అయితే బాగా ఫ్రీ ఉంటుందని చెప్పేసి వీళ్ళు లైట్ వెయిట్గా అయితే చేసుకోవడం జరిగింది. చూస్తారు కదా, ఇది వచ్చేసి 2వ బండి. అలాగే మనకైతే మొత్తం టోటల్గా వచ్చేసి 13 బండ్లు అయితే రావడం జరిగింది. 13 బండ్లు అయితే పోటీలు పాల్గొనడం జరుగుతుంది. తాపుకోట అయితే మనకు మధ్యాహ్నం 1 జరిగి అయితే మనకు వచ్చేసి సాయంత్రం 4 గంటలకైతే జరగడం జరిగింది. ఇవి చూసారు కదా ఎడ్లు అయితే ఎలా ఉన్నాయో. ఎడ్లకైతే ఒక్కొక్క ఎద్దుకు అయితే 5 లక్షల దాకా పలికిందని చెప్పారు వాళ్ళు. ఈ ఎడ్లకు సంబంధించింది చూసారు, చూడడానికి అయితే బాగుంది. ఇది వచ్చేసి ఆంధ్రాలో పోటీలో అయితే సెకండ్ ప్రైజ్ వచ్చిందట. అక్కడ మనకి ఇక్కడైతే ఫస్ట్ ప్రైజ్ చేస్తా, సెకండ్ ప్రైజ్ చేస్తా, లాస్ట్ ప్రైజ్ అయితే చూద్దాం. ఎడ్ల అయితే ప్రజెంట్ అయితే అన్నీ అయితే రావడం జరిగింది. చూస్తారు కదా, ఎక్కడైతే మనం ఎడ్లనైతే యూపీయగలుగుతున్నాను అక్కడొకటి. ఈ వైపు అయితే మన లైన్ల వరుసలు అయితే గుడి దగ్గర ఉన్నాయి కదా. గుడి దగ్గర నుంచి అయితే మనకు మెయిన్ రోడ్ దగ్గరికి అయితే తీసుకెళ్తారు. మెయిన్ రోడ్ దగ్గర నుంచి మళ్ళీ అట్లనే మెయిన్ రోడ్ నుంచి ఒక 2 కిలోమీటర్లు లోపల ఉంటుందని చెప్పాను కదా గుడి. ఆ గుడి దగ్గరికి అయితే తీసుకురావడం పోటీలు అయితే పెట్టడం జరుగుతుంది. అక్కడ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క వెహికల్ అయితే రావడం జరుగుతుంది కచరాలు. అది ఏది ముందు అయితే రావడం జరుగుతుందో దానికైతే ఫస్ట్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే అన్ని ఒకసారి ఇవ్వడానికి అయితే మనకి ఇక్కడ ప్లేస్ ఉందని చెప్పేసి తీసుకెళ్తారు. ఇలా ఊర్లో ఒకసారి చూద్దాం. అన్న ఇదేవరు సెకండ్లా ఓకే ఎవరు తిరుమలపురా సెకండ్లా 2వ బ్యాచ్. ఎవరు తిమ్మాపురమా? సీతారాంపల్లె. ఇది వచ్చేసి అయితే మన గుడి దగ్గర నుంచి అయితే రోడ్డు మీదకి అయితే తీసుకురావడం జరిగింది. రోడ్డు మీద అయితే లైన్ వరుసలో డ్రా సీట్లు అయితే తీస్తారు. మనకు లైన్ టు లైన్ ఏదైతే ఫస్ట్ వచ్చిందో అది ఫస్ట్ వెళ్ళాలి, సెకండ్ వచ్చింది సెకండ్ వెళ్ళాలి, థర్డ్ వచ్చింది థర్డ్. ఇట్లా 11 నెంబర్లు తీస్తారు. 11 ఒక్కొక్కటి ఏది ఫస్ట్ నెంబర్ వచ్చిందో అది ఫస్ట్ నెంబర్ నుంచి 13 నెంబర్ల దాకా తాపుకొని వదులుతారు. ఇక్కడ నుంచి గుడి దాకా. ఇక్కడ ఒకళ్ళు టైమింగ్ తీసుకుంటారు, అక్కడ ఒకళ్ళు టైమింగ్ తీసుకుంటారు. ఆ టైమింగ్లో ఎవరు తొందర అయితే టైమింగ్ అయితే రీచ్ అవుతారో వాళ్ళకైతే ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. చూస్తారు కదా, మనకైతే 13 ఎడ్ల బండ్లు అయితే రావడం జరిగింది. ఎడ్ల బండ్లు అయితే ఒక్కొక్క ఎడ్లు అయితే చూసడానికి అయితే ఖతర్నాక్ ఉన్నాయి. వచ్చేసి ఒక్కొక్కళ్ళు జైత్యాలు ఇది అడ్రస్లు అయితే చూసారు కదా ఇంతకుముందు ఎక్కడెక్కడి నుంచి వచ్చారో. మన జైత్యాల నుంచి కూడా ఒక బ్యాచ్ అయితే రావడం జరిగిందట. మనమైతే ప్రజెంట్ అయితే ఇక్కడ విలేజ్లో కూడా ఫుల్ మంది వచ్చారు చూడడానికి అయితే. చూస్తారు కదా, చూడడానికి అయితే ఎంత బాగుందో. మనమైతే అలా విలేజ్లో మాటలు అయితే ఒకసారి అయితే మనం చూద్దాం ఒకసారి వీడియోని. నేరెళ్ళ గోవిందపల్లె
శ్రీ మహాశివరాత్రి సందర్భంగా పురస్కరించుకొని శ్రీ సాంబశివ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ప్రతి సంవత్సరం ఎడ్ల బండ్ల పోటీలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా దాతల సహకారంతో ఎడ్ల బండ్ల పోటీలు నిర్వహిస్తున్నాం. ఈ ఎడ్ల బండ్ల పోటీలకు ఆదిలాబాద్, మంచిర్యాల, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల నుంచి వెళ్ళి అనేక మంది ఎడ్ల బండ్ల పోటీదారులు పాల్గొనడం జరుగుతుంది. అన్ని సంవత్సరాలు ఏ విధంగా పాల్గొంటే ఈ సంవత్సరం కూడా అదేవిధంగా పాల్గొనడానికి అనేక ఎడ్ల బండ్ల పోటీదారులు రావడం జరిగింది. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 3 గ్రాముల బంగారం దాతలు కాసర బాలగౌడు విమల గారు, 2వ ప్రైజు 2 గ్రాముల బంగారం బైరి ఎల్లయ్య సునీత గారు, 3వ ప్రైజు 10 తులాల వెండి తీగల తిరుపతి శ్రీలత గారు, సన్న కిష్టయ్య గారు వీరు ఇస్తున్నారు. ఈ పోటీలన్నీ అనేటి సాంబశివుని దేవస్థానం ఆధ్వర్యంలో దాతల సహకారంతో నిర్వహించడం జరుగుతుంది. కావున యథావిధిగా ఈ సంవత్సరం కూడా ఇప్పుడు కూర్చోపోతే ఎడ్ల బండ్ల పోటీలు స్టార్ట్ అవుతాయి. ఫ్రెండ్స్ ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టి అయితే చాలు చేస్తారు. కొబ్బరికాయ అయితే కచ్చరం దగ్గర అయితే కొట్టి ఈ ఊరు పెద్ద మనుషులు ఉంటారు గుడి కాడ, వాళ్ళైతే ఇక్కడైతే కొబ్బరికాయ అయితే కొట్టి మనకైతే బండిని అయితే చాలు చేస్తారు. చూస్తారు కదా, ప్రజెంట్ అయితే ఇది ప్రతి ఇయర్ జరుగుతుందట ఇలాంటి పోటీలు, ప్లస్ ఉగాది కూడా జరుగుతుందట ఇలానే. చూద్దాం, మనం అయితే రావాల్సి ఉంటే అయితే ఉగాదికి వచ్చి మళ్ళీ అయితే వీడియో తీద్దాం. ప్రజెంట్ అయితే మళ్ళీ కొబ్బరికాయ కొట్టి అన్న అయితే చాలు చేస్తుండు. ఫ్రెండ్స్ ఫస్ట్ కచ్చరం అయితే రెడీ అయితే అయింది. మనకు అయితే ముందైతే వదులుతారు దీన్ని, చూసారు కదా. మనకైతే లైన్లో వదిలి 1, 2, 3 అని గో అంటారు. ఇక్కడ మన టైమింగ్ వేసుకుంటారు. ఎట్లయితే ఆగట్లేదు మొత్తానికి 1, 2, 3 అనగానే ఎట్లా ఎగురుతాయి చూస్తారు. సరే అయితే చూడండి ఎట్లా ఎగురుతాయో. ఇంత ఫాస్ట్గా దొరుకుతాయి అంటే మామూలు ఫాస్ట్ దొరుకుతలేవు ఇవి. మనకైతే అక్కడైతే ఎడ్లను వదిలేరు కదా, ఇక్కడికైతే రీచింగ్ ఇదైతే ఇక్కడ క్లోజింగ్ టైం ఎంత ఫాస్ట్ వచ్చిందో అంత అయితే చూస్తారు మనకు. చూస్తారు కదా ఎంత తొందరగా ఎంత ఫాస్ట్గా అయితే వస్తున్నాయో రావడం జరుగుతుంది కదా. ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఎడ్లు అయితే గెలుపైతే ఫస్ట్ ప్రైజ్ అయితే రావడం జరిగింది. చూసారు కదా, ఈ ఎడ్లు అయితే బాగున్నాయి చూడడానికి అయితే. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా కొట్టి పెట్టండి.